నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష. కార్యకర్తకు కోపం వస్తే కాడి పడేస్తాడు గాని పార్టీ మారడని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందన్న బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్. లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపిందని వెల్లడి. జగన్ పొదిలి పర్యటనలో పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ గూండాలు రాళ్లదాడి చేశారన్న వైసీపీ నేత రాజశేఖర్. దాడి చేసిన వారికి కూటమి ప్రభుత్వం కొమ్ము కోస్తుందని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. టీడీపీ కార్యకర్తలపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా శక్తిమంతులని, అలకవస్తే కాడి వదిలేస్తారే గానీ వేరే పార్టీలోకి వెళ్లారని అన్నారు. విశాఖపట్నం పర్యటనలో చంద్రబాబు విశాఖ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమీక్షలో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి ఇకపై ఎప్పుడు రానేమని అన్నారు. ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని, వారే పార్టీకి బలమని బలగమని అన్నారు. కార్యకర్తలు నొచ్చుకునే పరిస్థితి, మనం ఓడిపోయే పరిస్థితి మళ్లీ రానేమని అన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తా ఉంటే 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు, ఎనర్జీ మాత్రం తగ్గరా. ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం గాని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తా ఉంటాను. నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళుండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే ఏది కనపడదు మీకు. అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు, అందరికి ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈ రోజు నేను చెప్పింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గరే పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపిందని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నేలయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళలో ఆనందం స్పష్టంగా కనిపించిందని, మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తుందని, వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన 3,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీరుస్తున్నామని అన్నారు. యూనివర్సిటీ పాఠశాల హెచ్ఎంగా, యూనివర్సిటీ లెక్చరర్గా ఉన్న మా తల్లిదండ్రులకు పుట్టిన కొడుకుగా, విద్యారంగంలో చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా, ఈరోజు రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళ్ళల్లోనే ఆనందం చూస్తుంటే నాకు నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. విప్లవాత్మకమైన మార్పులతో దేశానికే ఒక రోల్ మోడల్గా మారిన మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను గురించి చెప్పడానికి నాకు నిజంగా ఒక రకంగా కించిత్ గర్వంగానే ఉంది. 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం అప్పగించిపోయిన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా, ఎంత అసంబద్ధంగా,
ఎన్ని రకాల స్కాములతో గందరగోళంగా కన్ఫ్యూజన్కి మారుపేరుతో ఉన్న అలాంటి విద్యారంగాన్ని తీసుకోవడానికి లోకేష్ అనే ఒక నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చి నేను ఈ పోర్ట్ఫోలియోని తీసుకుంటాను అని తీసుకున్నప్పుడు వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చేతిలో భవిష్యత్తుకి తార్కాణంగా ఉండే ఈ విద్యా వ్యవస్థ అట్లాంటి మంచి వ్యక్తి చేతిలో, అట్లాంటి సాధన సంపత్తి గల ఒక వ్యక్తి చేతిలోకి పోయింది అని ఆ రోజు 1 సంవత్సరం క్రితం సంతోషించాం. సంవత్సరం తర్వాత మళ్ళా స్కూల్ ప్రారంభమైన లాస్ట్ థర్స్డే ప్రారంభమైన తర్వాత మొదటి సోమవారం నాడు ఈరోజు నిజంగా చెప్తున్నాము, సంవత్సరం తర్వాత గ్రేట్ డిఫరెన్స్. 1 సంవత్సరంలో ఎన్ని మార్పులు వచ్చాయంటే చెప్పనలవి కానంత మార్పులు వచ్చాయి. ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు ఏమి చేసింది? ప్రభుత్వ బడుల్లో నుంచి దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నప్పుడు 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఒక పేరు పెట్టి అమ్మ ఒడి అనే ఒక పేరు పెట్టి కేవలం 42 లక్షల మంది విద్యార్థులు 88 లక్షల మంది ఉంటే సగం కూడా లేకుండా కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇంటిని చెల్లాచెదురుగా చేసిపోయిన నేపథ్యంలో 1 సంవత్సరం తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మేము 67 లక్షల మంది విద్యార్థులకంటే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకి ఎక్కువగా 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అనే పేరుతో ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆ తల్లికి నమస్కారం పెట్టాలి, అమ్మకు నమస్కారం పెట్టాలి, తల్లికి వందనం చేయాలి అని చెప్తూ 67 లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. 13,000 ఇచ్చాం. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం. ఇంకెక్కడా వేయలేదు. కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం. దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టమని లేదు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇమ్మని చెప్పి, అంతేకాని జగన్మోహన్ రెడ్డి మరి ఆ తల్లిని ఎంచుకోమని లేదు. పాండవులు 5 మంది ఉంటే కుంతీదేవి 5 మందికి భోజనం పెట్టింది, అంతేగానో ఒక దాన్ని ధర్మరాజుకో నకులుడికో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు పాప మహాతల్లి. అందుకే ఆమెను అమ్మ అన్నారు. అలాంటి తల్లికి వందనం చేస్తూ మేమన్నా అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఏదో రేషన్ కాదు, దీంట్లో ఏదో కొద్ది మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అసంబద్ధం, అన్యాయం, అసహ్యకరమైన ఇది. సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పాం. ఆ ప్రకారంగా మొత్తం దాదాపు ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు 18,55,000 మంది. 2 పిల్లలు ఉండేవాళ్ళు 14,55,322 మంది తల్లులు. 3 పిల్లలు ఉండేవాళ్ళు 2,10,10,684. 4 పిల్లలు ఉండేవాళ్ళు 20,053. ఎంతమంది ఉంటే 6 పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్న. అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసి ఇమ్మని చెప్పాం. దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని 4 రోజులు 2 రోజుల పాటు తెగ తిప్పారు. ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లర చేసల వాళ్ళు ఏం సాధిస్తారో వాళ్ళకి అర్థం కాదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు పొదిలిలో పర్యటించిన వైఎస్ జగన్ కాన్వాయ్పై దాడి చేసిన టీడీపీ గుండలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని వైసీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గుండల రాళ్ల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు ఎదురు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కూటమి ఏడాది పాలనకు వ్యతిరేకంగా ప్రజలు జగన్ పక్షాన్ని నిలవడాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో పోలీసులను ఉసుగొల్పి అక్రమ అరెస్టులకు తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో వైసీపీని భయపెట్టాలనుకోవడం వారి అవివేకమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి దానికి నిదర్శనమే అదే జూన్ 11వ తారీఖున పొదిలిలో పొగాకు రైతుల గిట్టుబాటు ధరకు ఈ ప్రభుత్వం ససేమిరా అంగీకరించినటువంటి సందర్భంలో వారికి మద్దతు ధర కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ కూడా ఈ ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. పొగాకు రైతులు మరి గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా మెడలు వంచి
రైతుల్ని ఆదుకోవాలనేటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో దిగి హెలిప్యాడ్ దగ్గర నుంచి పొగాకు వేలం కేంద్రానికి దగ్గరికి వస్తున్నారో ఆ దారిలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గోండాలు కొందరు మహిళల్ని కలుపుకొని ఆ కాన్వాయ్పై దాడి చేయడం జరిగింది, రాళ్లు విసరడం జరిగింది, చెప్పులు వేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్వాయ్ మీద దాడి చేయాలనేటువంటిది ఎంత దురదృష్టకరమో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి ఆ దాడిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, మరి ఒక కానిస్టేబుల్ దెబ్బతిన్నారు. ఆ సందర్భంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సంబంధం ఏంటి, వాళ్ళు అందులో పాల్గొనవలసిన అవసరం, అందులో రావాల్సిన అవసరం ఏంటి? వచ్చినటువంటి కారణం కేవలం రాళ్లు వేసి వీళ్ళని గాయపరచాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కుట్ర ఏ విధంగా అమలు పరుస్తుందో ఒక పథకం ప్రకారం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా మరి రాళ్ల దాడి చేసింది వాళ్ళు, మరి కానిస్టేబుల్ గాయం అవ్వడానికి కారణం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలవ్వడానికి కారణం వాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు కేసులు పెట్టింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద. ఇంతకన్నా దారుణం ఏముంటుంది వీళ్ళ పరిపాలన? వీళ్ళ పరిపాలన చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతుంది అనేటువంటి దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇళ్లకెళ్ళి గందరగోళాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒక గోండాల్లాగనో, ఒక దోపిడీదారులాగనో, లేదా ఒక అరాచక శక్తుల్లాగనో, లేదా ఒక తీవ్రవాదుల్లాగనో గందరగోళాన్ని గ్రామాల్లో కూడా మధ్యరాత్రులు అందరూ నిద్రలో లేచి ఆందోళనకు గురై భయపడినటువంటి పరిస్థితులు గ్రామాల్లో కనపడతాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ సభాభవన్లో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ వ్యవస్థలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.